హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా అమ్మ వంటలు. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి మ్యాంగో రవ్వ కేక్. ఎలా చేయాలి అన్నది మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ఈ మ్యాంగో కేక్ గురించి నేను ఒక పెద్ద సైజు మ్యాంగో ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుని పల్ప్ తీసుకోవాలి. మనకి కంప్లీట్గా 2 కప్స్ వరకు పల్ప్ కావాలండి. 2 కప్స్కి తక్కువైతే కనుక ఇంకొక హాఫ్ మ్యాంగో అయినా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుని మ్యాంగో పీసెస్ 2 కప్స్ వచ్చే వరకు చూసుకోవాలండి. పల్ప్ ఒక 1.5 కప్ కంటే ఎక్స్ట్రా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఏ కప్తో అన్ని కొలుచుకుంటున్నామో అదే కప్ తోటి 2 కప్స్ వరకు మ్యాంగో పీసెస్ తీసుకుంటున్నానండి. ఇది పల్స్ ఇచ్చుకుంటూ ఫైన్గా ప్యూరీ రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాంగో ప్యూరీ రెడీ చేసుకున్నాను. ఒక బౌల్ తీసుకుని 2 కప్స్ వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటారు కదా, సేమ్ అదనమాట. 1 కప్పు వరకు ఫ్రెష్ కార్డ్ తీసుకుంటున్నాను. 1 కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ ఉంది కదా, ప్యూరీ, అది ఆల్మోస్ట్ మనకి జార్లో నుంచి తీయగలిగిన వరకు తీసి దీనిలోనే వేసి కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ రవ్వ, ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిపి పెట్టుకుంటే మనకి రవ్వకి మ్యాంగో ప్యూరీ పట్టి టేస్ట్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇది ఒక 15 to 20 మినిట్స్ అయినా సోక్ చేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకుని ఇది 15 to 20 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి. ఆఫ్టర్ 15 మినిట్స్ చూస్తున్నాను, ఈ మాత్రం మనకి కొంచెం థిక్ బ్యాటర్ అయిందండి, సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ వరకు, అంటే ఒక 4 వరకు ఇలాచి దంచుకుని ఫ్రెష్గా వేసుకోవాలండి. మిల్క్ పౌడర్ వేసుకోవడానికి రీజన్ ఏంటంటే మిల్క్ మనకి చాలా తక్కువ క్వాంటిటీ పడుతుంది. సో పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ ఇదే మిక్సీ జార్లో మనం సోక్ చేసుకున్న రవ్వ ఉంది కదా, ఈ బ్యాటర్ మొత్తం వేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇగో ఈ విధంగా ఫైన్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా థిక్గా ఉండాలండి, మరీ లూజ్ ఉండొద్దు, అలా అని చెప్పేసి మరీ టైట్గా ఉండొద్దు అనమాట. దీనిలో 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేస్తున్నాను. పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. పాలు వచ్చేసరికి ఒక పావు కప్పు, లేదు అనుకుంటే కప్పుకి 2 స్పూన్స్ చొప్పున ఒక 4 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నేను 2 కేకులు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నానండి. లేదు ఒక కేక్ ప్రిపేర్ చేసుకోవాలంటే 1 కప్పు చొప్పున ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్లో హాఫ్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటే సరిపోతుంది. మిగిలిన కొంచెం ఒక 2 స్పూన్స్ మిల్క్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకుని మంచిగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా బ్యాటర్ ఫ్లఫీగా అవుతుంది కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగానే కేక్ టిన్కి బటర్ పేపర్ కట్ చేసుకుని పెట్టుకోవాలి. ప్లస్ బటర్ కూడా అప్లై చేసి రెడీగా పెట్టుకోవాలి. దీనిలో హాఫ్ వరకు వేస్తున్నానండి. మనకి తెలిసిపోతుంది కదా ఎంత క్వాంటిటీ పడుతుందో అంతవరకు వేసుకోవాలా. డబుల్ ట్యాప్ ఇచ్చేసి ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి అన్నమాట. అది సపరేట్గా పక్కకు పెట్టేస్తున్నాను. మిగిలిన బ్యాటరు కేక్ టిన్ సపరేట్గా ఇంకోటి ఉందండి స్క్వేర్ది, దానిలోకి తీసుకుంటున్నాను. దీనిపైన కట్ చేసుకున్న డ్రై నట్స్ వేసుకోవచ్చు. నేనైతే కట్ చేసుకున్న ఆల్మండ్ అండ్ పంకిన్ సీడ్స్ వేస్తున్నాను. సేమ్ దీనిలో కూడా పంకిన్ సీడ్స్ అండ్ ఆల్మండ్స్ స్ప్రింకిల్ చేసేసుకుని నచ్చితే మనకు నచ్చిన డ్రై నట్స్ యూస్ చేసుకోవచ్చండి. కేక్ బ్యాటర్ ప్రిపేర్ అయిపోయిన వెంటనే స్టవ్ ఆన్ పెట్టుకోవాలండి. అంటే ఒక 10 to 15 మినిట్స్ వరకు ప్రీ హీట్ కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. ఇవి కూడా కేక్కి ప్రిపేర్ చేసుకునే ముందే రెడీగా పెట్టేసుకోవాలి. సో దానిలో ఒక టిన్ను, దీనిలో ఒక టిన్ను నేను సెట్ చేసేసుకుంటున్నాను. బరువుగా ఉండే లిడ్ ఒకటి పెట్టేసి లిడ్కున్న హోల్ కూడా పేపర్ తోటి టైట్గా క్లోజ్ చేసేసుకోవాలండి. కంప్లీట్గా ఇది వచ్చేసరికి 40 to 45 మినిట్స్ వరకు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఈ విధంగా ఉందండి. ఇంకాస్త బేక్ అవ్వాల్సింది ఉంది. ఆఫ్టర్ 40 మినిట్స్ చెక్ చేద్దామండి. మంచి బేక్ అయిపోయింది. నైఫ్ ఆర్ టూత్ పిక్ తోటి మిడిల్లో ఒకసారి
గుచ్చి చూస్తే కనుక మనకి స్టిక్కి పిండి ఏం అండకూడదండి. ఆ విధంగా ఉంటేనే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. కేక్ అయితే పర్ఫెక్ట్గానే బేక్ అయిందండి. సెకండ్ కేక్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సేమ్ మిడిల్లో ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే స్టిక్కి పిండి అంటకుండా ఉండాలండి, కొంచెం కూడా ఇది లేకుండా. పర్ఫెక్ట్గా బేక్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కేక్ని సపరేట్గా పక్కకు తీసేసుకోవాలి. ఇవి చల్లారి పెట్టుకోవాలండి కాస్త. అయితే ఈ విధంగా డ్రైగా ఉంచేయకుండా ఒక క్లాత్, కాటన్ క్లాత్ ఏదైనా కప్పి పెడితే కేక్ అనేది పై లేయరు డ్రై అవ్వకుండా మంచిగా ఉంటుందండి. ఒక 15-20 మినిట్స్ తర్వాత కేక్ కూల్ అయ్యింది. ఇప్పుడు కేక్ టిన్లో నుంచి సపరేట్ చేసుకోవాలండి. ఏదైనా ప్లేట్ సపోర్ట్ తోటి కేక్ని టర్న్ చేసుకుని బటర్ పేపర్ ప్లేట్ అనేది రిమూవ్ చేసుకోవాలి. సేమ్ ఈ కేక్ కూడా బటర్ పేపర్ రిమూవ్ చేసుకుందామండి. కేక్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఫ్లేవర్ కూడా చాలా మంచి మ్యాంగో ఫ్లేవర్ తెలుస్తూ ఉంది. ఇవి పీసెస్గా కట్ చేసుకుందాం. మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. అంటే స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి కేక్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఫ్లేవర్ కావచ్చు, స్ట్రెచ్చర్ కావచ్చు, చాలా అంటే చాలా మంచిగా వచ్చిందండి. రవ్వ కేక్, దీనిలో మనం మైదా వేరే ఏం యాడ్ చేయలేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంతేనండి, ఈజీ అండ్ సింపుల్గా మ్యాంగో రవ్వ కేక్ రెడీ అయిపోయింది. కంపల్సరీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.